ఈరోజు మనం హిందీ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ పూచ్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో పూచ్నా అంటే మీనింగ్ ఏంటి, దాన్ని మనం సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూచ్నా మీన్స్ టు ఆస్క్, అంటే అడగడం. మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు పూచ్నా అనే ఈ వర్డ్ని యూస్ చేసి సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలో ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ముజే తుమ్సే కుచ్ పూచ్నా హే, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సంథింగ్. నేను నిన్ను ఒకటి అడగాలి. ముజే అంటే ఐ, నేను. తుమ్సే నిన్ను, యూ. కుచ్ అంటే సంథింగ్. పూచ్నా అంటే ఆస్క్. ముझे तुमसे कुछ पूछना है, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సంథింగ్. ఈ హ్యావ్, ఈ టు ఇవన్నీ కూడా మనకి ప్రపోజిషన్స్ అన్నమాట. సెంటెన్స్ని కంబైన్ చేయడానికి కంజంక్షన్స్, ప్రపోజిషన్స్ యూస్ చేస్తాం కదా, అలా యూస్ చేసేవి. సో వీటిని మనం హిందీలో కారక్ అంటాము, తెలుగులో విభక్తులు అంటాం కదా. ఏదైనా సెంటెన్స్ని కంబైన్ చేయడానికి మనం యూస్ చేసే గ్రామర్ ఫార్మ్స్ అన్నమాట. సో मुझे तुमसे कुछ पूछना है, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సంథింగ్. సెకండ్ వన్, క్యా ఆప్ కుచ్ పూఛనా చాహతే హే, మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్. క్యా ఆప్, డూ యూ. క్యా అంటే వాట్ అనే మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ అకార్డింగ్ టు ద సెంటెన్స్ డూ యూ అనే మీనింగ్ వచ్చింది. కుచ్ సంథింగ్, పూచ్నా ఆస్క్, చాహతే వాంట్. క్యా ఆప్ కుచ్ పూచ్నా చాహతే హే, డూ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా. క్యా తుమ్నే ఉస్సే పూఛా, నువ్వు అతన్ని అడిగావా. డిడ్ యూ ఆస్క్ హిమ్. క్యా అకార్డింగ్ టు ద సెంటెన్స్ డిడ్ అనే మీనింగ్ వస్తుంది. తుమ్నే, యూ. ఉస్సే, హిమ్. ఆస్క్, పూఛా. क्या तुमने उससे पूछा, डिड यू आस्क हिम.